దేశంలో జమిలీ ఎన్నికలకు సంబంధించి మళ్ళీ ఒక బిగ్ అప్డేట్ అయితే అందుతూ ఉంది. జాతీయ మీడియాలో వరుసపెట్టి కథనాలు వస్తూ ఉన్నాయి దీని మీద. 2 విడతలుగా జమిలీ ఎన్నికలు జరపబోతున్నారు అని. 2029లో మొదటి విడత జమిలీ, 2034లో రెండో విడత జమిలీ. అంటే 2034 వచ్చేసరికి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు. 2029లో 20 రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు పార్లమెంటుకు ఎన్నికలు జరపబోతున్నారు అని. మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా 2 విడతలుగా జరుపుతారు. 29లో ఒకసారి, 34లో ఫైనల్గా అన్నిట్లో ఒకేసారి జరపవచ్చు ఆల్మోస్ట్ అని. ఆ మేరకు త్వరలో రాజకీయ ఏకాభిప్రాయం కోసం కేంద్రం ప్రయత్నాలు మొదలు పెట్టబోతోంది. ఇప్పటికీ జమిలీకి సంబంధించి నెక్స్ట్ చట్టం అయిపోతే, రాజకీయ ఏకాభిప్రాయం సాధించేస్తే 29లో 20 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. కొన్ని రాష్ట్రాలకు ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు పాలన పెరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పాలన తగ్గుతుంది. అంటే 2029 ఎన్నికల చట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర ఇటువంటి ప్రధాన రాష్ట్రాలు అయితే యథావిధిగా అదే టైంకి జరుగుతాయి. 2028 ఎన్నికల చట్రంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, మిజోరాం ఈ రాష్ట్రాలు ఉన్నాయి కదా, వీటికి 6 నెలల నుంచి సంవత్సరం పాటు పొడిగిస్తారు. 28లో ఉన్న వాటికి పొడిగిస్తారు, 29లో ఉన్న వాటికి అలాగే ఉంటుంది. అండ్ 2030, 31లో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, బీహార్ ఇట్లాంటి రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఈ రాష్ట్రాలకు 1 నుంచి 2 సంవత్సరాల పాలన తగ్గిస్తారు. రాజ్యాంగంలో ఖచ్చితంగా ఈ వెసులుబాటు ఉంది. కేంద్రానికి డెఫినెట్లీ ఆ హక్కు ఉంది. తగ్గించడం, పెంచడం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు చేయొచ్చు. సో ఈ మేరకు దాదాపు నిర్ణయం జరిగిపోయింది. ఇక రాజకీయ ఏకాభిప్రాయం కోసమే ప్రయత్నాలు మొదలు కాబోతున్నాయి అని జాతీయ మీడియాలో కూడా విస్తృత కథనాలు వస్తున్నాయి. ఒకటైతే ఫ్యాక్ట్ అండి, జమిలీ ఎన్నికలు అనేటివి స్టార్ట్ అయింది అంటే ఇది అసలు మీకు అనుమానం లేదు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ఫెడరలిజానికి విరుద్ధం. అండ్ ప్రాంతీయ పార్టీలు రాబోయే కాలంలో అంతరించిపోతాయి. స్థానిక సమస్యలు అనేటివి అసలు పరిగణలోకి తీసుకునే పరిస్థితులు వస్తాయి. ఆ తర్వాత కాలంలో పూర్తిగా అధ్యక్ష తరహా పాలనలు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. జమిలీ ఎన్నికలు అనేది మన సిస్టమ్కి అవసరం లేదు, సెట్ అవ్వదు. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం సపరేట్గా ఎన్నికలు జరిగితేనే ఆ రాష్ట్ర సమస్యలు అనేటివి ప్రధాన అంశంగా ప్రజలు ఓట్లేస్తారు. జమిలీ ఎన్నికలు అంటే ఓటర్ల తీర్పును గణనీయంగా ప్రభావం చేయడం, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం, అంతే, ఫిక్స్ అయిపోండి. ఏ విధంగానూ జమిలీ ఎన్నికలు మంచిది ఏమనంటే డెవలప్మెంట్కి అడ్డమవుతుంది. విపరీతంగా పొడిచి డెవలప్మెంట్ చేస్తున్నారు. పొడిచి డెవలప్మెంట్ జరుగుతున్నాయి దేశంలో 80 సంవత్సరాల నుంచి. ఏదో చెబుతారు, వాళ్ళదేదో కుట్రలు కుతంత్రాలు అమలు చేసుకునేకి.